హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సింపుల్గా టేస్టీగా ఇడ్లీ కారప్పొడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఇదైతే వేడివేడి అన్నంలో ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే రుచి అద్దరిపోతుందండి. అదేవిధంగా ఇడ్లీ దోశ దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది. మనం మసాలా దోశ చేసుకున్నప్పుడు, ఎగ్ దోశ చేసుకున్నప్పుడు ఈ పొడి కానీ దోశ మీద చల్లుకున్నామంటే దోశ అయితే ఇంకా టేస్టీగా వస్తుందండి. ఇది ఇప్పుడు మనం ఇడ్లీ చేసుకునేప్పుడు ఇడ్లీలోకి ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని కానీ తిన్నారంటే మీరు రోజు తినే ఇడ్లీ కన్నా ఇంకా 2 ఇడ్లీ ఎక్కువగానే తింటారండి. ఎందుకంటే దీని రుచి అంత బాగుంటుంది. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకొని నేనైతే గరిటతో వేస్తున్నానండి. పప్పు ఒక గరిటె పచ్చిశనగపప్పు, ఒక గరిటె కందిపప్పు వేసుకొని ఇది మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత కొంచెంసేపు వేగిన తర్వాత మినప్పప్పు కూడా వేసుకోవాలి. ఏ గరిటెతో అయితే ఆ పప్పు తీసుకుని అదే గరిటెతో ఒక గరిటె మినప్పప్పు వేసుకోవాలి. ఇది మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలండి. మంట కానీ హై ఫ్లేమ్లో పెట్టామంటే పప్పు అనేది మాడిపోతుంది, అంతా బాగా వేగదండి. బాగా లోపల దాకా వేగాలంటే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టే వేగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ధనియాలు కూడా వేసుకోవాలి. ఏ గరిటెతో పప్పు తీసుకుని అదే గరిటెతో ఒక గరిటె ధనియాలు వేసుకోవాలి. పప్పు అంతా వేగిపోయిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసి కొంతసేపు వేయించుకున్నామంటే సరిపోతుంది. పప్పు అనేది ఎక్కువ వేగకూడదు, చూశారు కదా, దోరగా వేగితేనే సరిపోతుంది. పప్పు అంతా వేగిపోయిన తర్వాత అది ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా ఎక్కువ వేగకుండా కొంచెంసేపు వేగినాయంటే దోరగా వేగితే సరిపోతాయండి. అయితే వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కూడా పప్పులో వేసుకొని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇవి మిక్సీ జార్లోకి వేసుకొని మనకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చూశారు కదండి, ఇది ఇడ్లీ పౌడర్ రెడీ అయిపోయింది. చేసుకోవడం అయితే చాలా సింపుల్, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను ఇందులో వెల్లుల్లి వేయలేదు. వెల్లుల్లి వేయకుండా కానీ మనం చేసుకున్నామంటే ఇది 1 మంత్ అయినా కూడా నిలవ ఉంటుందండి. టేస్ట్ అయితే మారనే మారదు. ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.